హాయ్ అండి, నేను మీ సాజిద. వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్. ఈరోజు వీడియోలో సూపర్ హెల్దీ అండ్ సూపర్ టేస్టీ అయిన కొత్త బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను. దీన్ని మీరు టిఫిన్లోకైనా లేదా డిన్నర్లోకైనా ప్రిపేర్ చేసుకుని ఇంట్లో అందరూ హ్యాపీగా తినొచ్చండి. అలాగే డయాబెటిక్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు. సాఫ్ట్గా చాలా బాగుంటాయి అండ్ అలాగే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసిన వెంటనే హైప్ అనే ఆప్షన్ వస్తుంది. సో హైప్ చేసి పాయింట్స్ ఇచ్చినట్లయితే మాకు చాలా సపోర్టివ్గా ఉంటుందన్నమాట. మరి ఇప్పుడు లేట్ చేయకుండా ఈ టేస్టీ బ్రేక్ఫాస్ట్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 1 కప్పు వరకు నల్ల శనగల్ని తీసుకోండి. నేను ఇక్కడ టీ గ్లాస్తో తీసుకుంటున్నానండి, మీరు దేంతో అయినా సరే తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి నీళ్ళని వేసుకొని 1-2 సార్లు బాగా రుద్ది కడిగి తీసుకోండి. ఇలా కడిగిన తర్వాత ఇందులో తగినన్ని నీళ్ళని వేసుకోవాలి. నీళ్ళు అనేవి కొంచెం ఎక్కువగానే వేసుకోండి, ఎందుకంటే ఇవి నానేసరికి క్వాంటిటీ అనేది డబల్గా అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు దీనిపైన ప్లేట్ పెట్టేసి ఒక 8 గంటల వరకు నానబెట్టేసుకోండి. మీరు నైట్ డిన్నర్లో కోసం ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే మార్నింగ్ నానబెట్టేయండి, లేదా టిఫిన్లోకి ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే పడుకునే ముందు నైట్ నానబెట్టుకోండి, సరిపోతుంది. నేనైతే డిన్నర్లోకి ప్రిపేర్ చేస్తున్నానండి, సో అందుకని చెప్పేసి మార్నింగే నానబెట్టేశాను. ఇప్పుడు చూడండి ఎంత చక్కగా నానిపోయాయో. ఇలా నానిన తర్వాత మరొకసారి కడిగి తీసుకోండి. ఇలా ఒకసారి కడిగిన తర్వాత వీటిని మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇలా చిన్న జార్ తీసుకున్నా సరిపోతుందండి, తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాం కాబట్టి. ఒకవేళ ఎక్కువగా చేసుకున్నట్లయితే పెద్ద జార్ అనేది తీసుకోండి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు 1 ఇంచు అల్లాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసేసుకోండి. తర్వాత 2 లేదా 3 వరకు పచ్చిమిరపకాయలని కూడా యాడ్ చేసుకోండి. అంటే మీరు తినే కారాన్ని బట్టి వీటిని అయితే యాడ్ చేసుకోవచ్చండి. తర్వాత 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని ఇప్పుడు దీన్ని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఫస్ట్ అయితే ఇందులో నీళ్ళేమీ వేయొద్దండి, నీళ్లు వేయకుండా గ్రైండ్ చేసి తర్వాత అవసరాన్ని బట్టి కొద్దిగా నీళ్ళని వేసుకొని ఇలా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు నీళ్ళని వేసుకుంటే సరిపోతుందండి. పల్చగా కాకుండా మనకు ఈ పేస్ట్ అనేది ఇలా ముద్దలాగా వస్తుందన్నమాట. సో ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని వేరొక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇలా మొత్తం పేస్ట్ వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసేసుకోండి. తర్వాత ఒక మీడియం సైజ్ క్యారెట్ని కూడా ఇలా తురుముకొని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా ఒక 1/2 కప్పు వరకు వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు తెల్ల నువ్వుల్ని కూడా వేసుకోండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ అండి, నేనైతే 1 టీ స్పూన్ కంటే కొంచెం తక్కువగా తీసుకుంటున్నాను. మీరు తినే టేస్ట్ని బట్టి ఈ సాల్ట్ అనేది కొంచెం ఎక్కువ తక్కువ అయినా సరే చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేట్టు కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి జొన్నపిండిని తీసుకోండి. ఇలా జొన్నపిండి తీసుకొని ఒకేసారి ఎక్కువగా వేయకుండా ఈ వీడియోలో చూపించే విధంగా కొద్ది కొద్దిగా పిండిని యాడ్ చేసుకుంటూ ఈ పిండిని బాగా కలిసేట్టు కలుపుకోవాలి. అలాగే పిండి క్వాంటిటీ ఇంత అని ఏమీ ఉండదండి. ఈ మిశ్రమంలోని తడిదనాన్ని బట్టి కొంచెం ఎక్కువైనా పట్టొచ్చు, లేదా కొంచెం తక్కువైనా సరే పట్టొచ్చు. చూసి పిండిని అయితే యాడ్ చేసుకుని పిండిని కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట. మరీ గట్టిగా ఉండకూడదండి, ఇలా సాఫ్ట్గా ఉండాలి. మనము ఇలా పిండిని తీసి స్ప్రెడ్ చేస్తే ఈజీగా స్ప్రెడ్ అయ్యేటట్టు ఉండాలన్నమాట. సో ఈ విధంగా పిండిని కలుపుకున్న తర్వాత ఇప్పుడు చేతుల్ని నీట్గా కడిగి ఈ పిండిలో నుంచి కొద్దిగా పిండి మిశ్రమాన్ని తీసుకొని ముద్దలాగా చేసుకోవాలి. మనం చపాతీకి ఎంతైతే తీసుకుంటామో అంత తీసుకుంటే సరిపోతుందండి. ఇలా రౌండ్గా చేసుకొని ఇప్పుడు దీన్ని మనము చపాతీలాగా ఒత్తుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే ఒక పాలిథిన్ కవర్ని తీసుకొని దీనిపైన కొద్దిగా ఆయిల్ని వేసి ఆయిల్ని పేపర్కి అంతా స్ప్రెడ్ చేసేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పిండి ముద్దని తీసుకొని దీనిపైన పెట్టుకొని ఇలా చేతితోనే రొట్టెలాగా ఒత్తుకోవాలన్నమాట. ఈజీగానే స్ప్రెడ్ అయిపోతుందండి. చూడండి, ఈ విధంగా రొట్టెలాగా ప్రెస్ చేసుకోవాలి. అంచులు ఏమైనా క్రాక్స్ ఉంటే ఇలా అడ్జస్ట్ చేసుకోండి, చేసుకోకపోయినా పర్వాలేదండి, చాలా బాగుంటుంది. సో అలాగే మందం కూడా మరీ లావుగా కాకుండా ఇలా కొంచెం పల్చగా ఒత్తుకోండి, అప్పుడే చక్కగా ఉడుకుతుందనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇలా రొట్టెని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పెనం పెట్టుకుని పెనం పైన కొద్దిగా నెయ్యి వేసుకోండి. జస్ట్ ఒక 1/2 టీ స్పూన్ కంటే కూడా కొద్దిగా తక్కువగానే వేసుకొని ప్యాన్కంతా ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి. తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ రొట్టెని పెనం పైకి తీసుకొని
లో టు మీడియం ఫ్లేమ్ మీద ఒక 2 నిమిషాల పాటు కాల్చుకోవాలి. పైనుంచి ఇలా మనకు కొంచెం తడి ఆరిపోవాలన్నమాట. తడి ఆరిన తర్వాత మరి కొద్దిగా నెయ్యి వేసుకోండి. జస్ట్ ఒక పావు టీ స్పూన్ కంటే కూడా కొద్దిగా తక్కువే అనమాట. ఇప్పుడు దీన్ని కూడా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇక్కడ మీరు నెయ్యికి బదులు ఆయిల్ అయినా సరే తీసుకోవచ్చండి, లేదా ఆయిల్ కూడా వద్దు అనుకుంటే డైరెక్ట్గా అలాగే కాల్చుకొని తీసుకోవచ్చు అనమాట. నేనైతే టేస్ట్ బాగుంటుందని చెప్పేసి నెయ్యి యూజ్ చేశానండి. మీరు వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రొట్టెని కొంచెం అటు ఇటు తిప్పుతూ, అంటే ఈ వీడియోలో చూపించే విధంగా కొంచెం అటు ఇటు తిప్పుతూ 2 వైపుల నుంచి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. ఇలాగే రెండో వైపు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు కొంచెం అటు ఇటు తిప్పుకొని ఫ్రై చేసుకోండి, సరిపోతుంది. ఇక్కడ చూడండి రెండో వైపు కూడా మంచి కలర్ అనేది వచ్చేసింది. సో ఇలా 2 వైపులా మంచి గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత దీన్ని పక్కకు తీసుకొని మిగతా వాటిని కూడా సేమ్ ఇదే విధంగా ఫ్రై చేసుకొని తీసుకోండి, సరిపోతుంది. అంతేనండి, చాలా ఈజీ అండ్ చాలా హెల్దీ అనమాట. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి సో ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇంట్లో అందరికీ బాగా నచ్చుతుంది. డయాబెటిక్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా తీసుకోవచ్చండి, ఎలాంటి డౌట్ అవసరం లేదు. సో ఫ్రెండ్స్, ఇదండి ఇవాల్టి రెసిపీ. నచ్చినట్లయితే లైక్ చేయటం అయితే మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మంచి మంచి టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.